విడవక విష్ణువును దొరమురికించిన నేలరా, విడవక విష్ణువును దొరమురికించిన నేలరా, కలమే కలవంటే హారని ఉద్యమ జ్వాలరా, పోరాటల కిల్ల ప్రజల కాపాడిల్ల, నా జనగామ జిల్లా. మరి ఇలాంటి ఈ జిల్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి జిల్లా, తెలంగాణ సాగర్ ఎక్కడ పోయటంలో తెలంగాణ ఉద్యమం మొట్టమొదటి అమలు పెట్టించుండేలా సాగర్ ఎన్నటువంటి వీరులందరికీ జిల్లా, షేక్ బందర్లాంటి వీర మూర్తులు కన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో నేడు 7 మాత్రమే సాంస్కృతిక సారథి కళాకారులు ఉన్నారు. ఇద్దరు ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి ఈ జిల్లాలో కేవలం 7 మాత్రమే సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు ఇచ్చిన ఉన్నారు. చెప్పకూడదు కానీ ఆ 7 కూడా చాలా మంది డమ్మిగా ఉన్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ 7 కూడా డమ్మిగా ఉన్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. మా జిల్లా తరఫున అద్భుతమైనటువంటి పాటలు రాసేటువంటి కళాకారులు ఉన్నారు. తరతరాలకు తరగని గనులను తనువుల దాచిన సిరిబొమ్మ, జీవరాశులకు ప్రాణదాతవై ఆయువు పోసిన బొమ్మ, సకల జనుల కనురాగం పంచి సమతను పెంచిన మాయమ్మ, సర్వమతాలకు సమాన దృష్టితో సాగిన తల్లి నీవమ్మ. తల్లిలా తెలంగాణ త్యాగాలకు చిరునామా, గల్లీ నుండి ఢిల్లీ వరకు మారుమోగిన తల్లి నీ చరితం, నీ జగతికి ఆదర్శము. మళ్ళీ జన్ముంటే నీ కడుపులేన పుడక, త్యాగాల గురువు నీవమ్మ, ఉద్యమాలకు తిరిగి జన్మ, పోరాట పనిలో నీదమ్మ, తీరని రుణబంధం నీదమ్మ. జై హో జై తెలంగాణ, జై హో జై తెలంగాణ, జై హో జై తెలంగాణ, జై హో జై తెలంగాణ. ఇంతకంటే మంచిగా రాష్ట్రంలో ఎవరు సారథిగా, ఇంతకంటే మంచిగా ఎవరు సారథిగా. గదే మా బాధ అంతా కూడా. మా నాన్న దేవతలు నన్ను అవుతున్నారు ఉన్నారు వస్తుంది. నేను ఇక్కడ డిగ్రీ చేసేటప్పుడు ఆ డబ్బాల ఆటో ఎక్కి మా మిస్సెస్ ఎక్కిపోతున్నాం. మేము డిగ్రీ కాలేజ్, మా కేడీస్ కాలేజ్. దారా దేవేంద్ర నాకు మా మిస్సెస్ వచ్చి మా ఆయన కూడా పాటలు పాడుతుంటే, అమ్మ నేను కళాకారులు అని చెప్పి ఆయన ఒక ఐడి కార్డు ఇచ్చింది. అది ఇప్పటికి నా దగ్గర ఉన్నది. అన్న ఫోన్ అయితే అన్న ప్రోగ్రామ్ ఇస్తే వేస్తాం. నేను మరి చనిపోయినటువంటి డబ్బు రాముండే మా బావగారు, మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసినాం. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేసినాం. కేడీసీ కాలేజీలో ఉండి ఇక్కడ మా మిత్రులు ఉన్నారు తిరునగర్లో, మా సీనియర్ కేడీసీ కాలేజీలో. అక్కడ ఉద్యమాలు చేస్తే పోలీసులు వచ్చి రోజు బయకాడే కాలేజీలో పోలీసులు వచ్చేది. పోలీసులు విషయంలో ఎంజాయ్ చేసేది. వాడు ఏమనుకున్నా కానీ పోలీసులు మర్శించాలనేది గతం తీసుకుపోయి అనుకోకుండా పోలీస్ స్టేషన్లో పెట్టేది. ఈ రకంగా అప్పుడు ఉద్యమాలు చేసినాం. ఇక పోతే పక్కన డిపిఆర్ ఆఫీస్ ఉన్నది. పక్కన డిపిఆర్ ఆఫీస్ ఉంటే మా కేడీసీ కాలేజ్ ఎప్పటికే మానవ పేరు మీద డిపిఆర్ అప్రూవల్ బుద్ధం ఉంటే, అప్పుడు ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి బంగారు తల్లి అనేటువంటి పథకం ఒకటి, తర్వాత ఇందిరమ్మ కళలు అనేటువంటి ఉద్దేశంతో బండ్లు
ఇచ్చి పంపించేది. ఊళ్ళో పోయినాక జనాలు ఏమైనా పథకాలు వినేరా? తెలంగాణ పాటలు వాడాలి, మీకు ఎంత కలిసి అయితే అంత కలిసి మేము చూసుకుంటాం, మీకు దావత్ మొత్తం చూసుకుంటాం అంటే ఆ రకంగా కూడా ఊళ్ళల్లా తెలంగాణ ఉద్యమం ద్వారా పాల్గొని పాటలు పాడినటువంటి కళాకారులు ఎంతో మంది కూడా మిగిలి ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఉద్యమాల ద్వారా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనకు స్వరాష్ట్రం వచ్చినటువంటి సంతోషం కంటే ఉద్యోగాలు రాలేదనే బాధ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ తలచి వేసింది, కలవరపెట్టింది. ఇప్పటికీ కన్నీళ్లు పెడుతూనే ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో సరే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతికి నాటి పలికిళ్ళు వాళ్ళకు మనం ఓకే. కానీ ఆ నాటి పలికినటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఇచ్చినటువంటి గౌరవం మిగతా కళాకారులకు ఇవ్వలేదు అనేటువంటి బాధ మనందరిలో ఉన్నది. 10 సంవత్సరాల ఉద్యమ పోరాటం, నా చదువుకు తగ్గ ఫలితం నాకు కండక్టర్ జాబ్ వచ్చింది, నాకు పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చింది. కానీ పాటలు పిచ్చోని కదా, పాటలు వాడే కుటుంబంలో పుట్టిన కదా, ఒక యక్షగాన వృత్తిలో పుట్టి తరతరాలుగా ఒక వృత్తిని కాపాడుతున్నటువంటి ఒక జానపద కళాకారుడు గర్భంలో పుట్టిన కదా, పాటని నమ్ముకున్న కదా, పాటలు వాడే ఉద్యోగమే కావాలనుకుని కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన మా బీట్ క్లాస్ సుధాకర్ ఇక్కడనే ఉన్నాడు. రాజీనామా చేసిన కానీ నాకు పాటలు పాడే ఉద్యోగం రాలే. నాకు పాటలు పాడాలనుకున్నారో, నాకు పాటలు రాయాలనుకున్నారో కానీ నాకు ఉద్యోగం ఇయ్యలే. అప్పుడు నేనేం కావాలి? నా ఒక్కరి కోసం నేను పోరాటం చేయలే, నాలాగా ఎంతో మంది కూడా ఉన్నారని చెప్పేసి నేను అందరి కోసం నేను కూడా పాల్గొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగ కళాకారుల ఉద్యోగాలు అనేటువంటి ఉద్యమంలో నేను సైతం అని చెప్పి నేను ముందున్నా. మరి ఈ రకంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు తీసుకొచ్చి పాటల పల్లకిలో 12 గంటలు అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉద్దేశమే మాలాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టిన మా నిర్మలా కిషోర్ అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, మళ్ళొకసారి చప్పట్లు కొట్టాలి. ఈ రెండో చప్పట్లు మా చక్రాల రంగన్నకు, మా జనగామ ముందు బిడ్డ, మొదటి నుంచి కూడా మా జనగామ అన్ని ఉద్యమాలలో బుడ్రాయితేనే ఉన్నది. సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు వాసిన దొడ్డి కుమరయ్య సాగరేలమ్మ అక్కడ మా రాష్ట్రం మొత్తం దర్శించుకుంటున్నారు. ఇవాళ మా చక్రాల రంగన్న పేరు కూడా రాష్ట్రం మొత్తం దర్శిస్తున్నారు. తెలంగాణలో ఒక పెద్ద దిక్కులేక నిరుద్యోగ కళాకారులు ఉన్నారు. అది మా జనగామ మట్టి వాసన, ఆ జనగామ పరిమళం. మరి కాబట్టి పాటల పల్లకిలో 12 గంటలు కోరికి కొబ్బరి చూపించినట్టే ఉంటుంది. నేను మొదలు పెడితే ఒడవాలి, కానీ నా వెనకాల నా సైన్యం ఉన్నది. అద్భుతమైన పాటతో మన అయిపోలేదు. ఇంకా నేను అప్పుడే చెప్పిన అన్న రాగన్న నీకు ఫోన్లో చెప్పిన అన్న నా అబ్బాయిని గంట సెట్ చేయాలి, మా వాళ్ళకు గంట సెట్ చేయాలి, నీకు అలవాటు అబ్బాయిని చెప్పి బతకాడతాను. అందుకే మా కిరణ్ అన్న మా జవాన్